గ్రామ స్థాయి నుంచి కూడా మన రిప్రజెంటేషన్ సరిగ్గా లేకపోవడము, మనకి మొన్న జరిగినటువంటి రిజర్వేషన్స్ లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కూడా మన వాళ్ళు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయకపోయినప్పటికీ ముదిరాజులు వారి సొంతగా వాళ్ళు గ్రామ స్థాయిలో వాళ్ళ యొక్క ప్రతిభను, వాళ్ళ యొక్క బలాన్ని చూపించి విజయం సాధించినటువంటి ముదిరాజ్ బిడ్డలకు అందరికీ కూడా ముదిరాజ్ కార్పొరేషన్ తరఫున, ముదిరాజ్ జాతి తరఫున వారందరినీ సన్మానించుకోవాలనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలక్షన్స్ లో కానివ్వండి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కానివ్వండి, రాబోయే ఎన్నికల్లో చట్ట సభల్లో కూడా ముదిరాజ్ యొక్క ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండే విధంగా మనం అందరం ప్రయత్నం చేద్దాం. అందరి ఒకే ఒక కోరిక, ముదిరాజుల యొక్క రాజకీయంగా ముందుకు రావాలి, వాళ్ళ యొక్క నాయకత్వం వహించాలి. అందులో మరి ముఖ్యంగా ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కోరేది ఏంటంటే, ఒక ముదిరాజ్ జాతి మొత్తాన్ని కూడా ఒకే వేదిక పైన ఒకే మాట పైన నడిపించాల్సిన బాధ్యత మనమందరం తీసుకొని ఈ యొక్క ముదిరాజ్ జాతిని నెంబర్ 1 ప్లేస్ లో ఉంచే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి మనము నెగిటివ్ థాట్స్ ని పక్కన పెట్టి పాజిటివ్ ఆలోచనతో ముందుకు పోదాం. రాబోయే రోజుల్లో చట్ట సభల్లో ముదిరాజుల యొక్క ప్రాతినిధ్యం 2 డబుల్ సంఖ్యలో ఉండే విధంగా మనం ఈ అందరం కూడా ఈ యొక్క ప్రతిజ్ఞ చేసుకుందాం. ఈ యొక్క సన్మాన సభతోటి మన గ్రామాల్లో మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే, రేపు రాబోయే రోజుల్లో లోకల్ బాడీస్ లో సర్పంచులుగా మరియు జెడ్పీటీసీలుగా మనం అందరం కూడా యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేయాలి. యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేయడం తోటి మన ముదిరాజుల యొక్క సమస్యలు తీరుతాయి. అలాగే ఇక్కడ వేదిక పైన మన ప్రభుత్వం తరఫున మన అన్న శ్రీహరణ గారు ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి మన యొక్క కోరిక ఉందన్న బీసీడీ నుంచి బీసీఏకి మార్చినటువంటి GOMS నంబర్ 15ని మేము వచ్చిన వెంటనే మేము అమలు పరుస్తామని మాట ఇచ్చినారు మన ముఖ్యమంత్రి గారు. వారిని మీరు క్యాబినెట్ లో ఉన్నారు. ఈ త్వరితగతిన ఈ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేసి మన యొక్క పిల్లలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని దానికి న్యాయం చేసే బాధ్యత మీరు తీసుకోవాలి. దానికి అందరం కూడా ముదిరాజ్ జాతి అంతా కూడా మీకు వెన్నంటి ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, జై ముదిరాజ్.